మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇడ్మా ఇతర మావోయిస్టు నాయకులను అమానుషంగా పట్టుకొని చిత్రహింసలు పెట్టి వాళ్ళ హత్య చేసినటువంటి విషయం మనం చూసినాం. అది ఎన్కౌంటర్ అని మన నాటకం ఆడుతూ ఉన్నారు. ఎన్కౌంటర్ కాదు, అది హత్యనే. చిత్రహింసలు పెట్టి హత్య చేయడం అనేది చాలా కిరాతకమైనటువంటి చర్య, కేంద్ర ప్రభుత్వ చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. దాని వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా వాళ్ళ పేద ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ 76-77 సంవత్సరాల స్వాతంత్ర మరి కాలంలో వాళ్ళ ఆదివాసీ హక్కుల కోసం, ఇంకా భూమి హక్కు లేదు, చదువు లేదు, వాళ్ళ కనీసం మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, అనేక సమస్యల కోసం వాళ్ళ ఆదివాసీ ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నిజమైన దేశభక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ మావోయిస్టులు, కమ్యూనిస్టులు మాత్రమే అని ఈ సందర్భంగా చెప్తారు. మరి దేశభక్తుల ముసుగులో ఇవాళ బీజేపీ, సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు వాళ్ళ దేశభక్తి ముసుగులో ఇవాళ అనేక అక్రమాలకు, దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారు. ఇంకా ఇవాళ వివక్షత చూపుతూ ఉన్నారు. వాళ్ళ ప్రజలకు ఉద్యోగాలు లేవు, ఇవాళ ఇవాళ పనులు లేవు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు లేవు, ఇవాళ అణిచివేత పెరిగింది. ఇవాళ ఎవరు ఎదురు మాట్లాడితే వాళ్ళ అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి ముద్ర వేసి ఇవాళ ప్రశ్నించేటువంటి గొంతుకలను వాళ్ళ అనగదొక్కి ఇలాంటి బూటక ఎన్కౌంటర్లు చేసి నోర్లు మూసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ అమిత్ షా చేస్తూ ఉన్నాడు. ఖబర్దార్ బిడ్డ, మీరు ఈ శాశ్వతం అనుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం, హోం మంత్రి పదవి, ప్రైమ్ మినిస్టర్ పదవి శాశ్వతం అనుకుంటా ఉన్నారు. సమాజంలో ఇలాంటి ఎన్నో జరిగినాయి. వాళ్ళ మొన్ననే వాళ్ళ శ్రీలంకలో అనూహ్యంగా ఇవాళ దేశ ప్రధానిని, ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజలంతా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. అలాంటి ఎంతో కాలం లేదు. మీరు అణిచివేత కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మరి అనేక మంది మావోయిస్టులను మీ ఆధీనంలో పెట్టుకున్నారు. వాళ్ళని ఇమ్మీడియట్లీ విడుదల చేయాలి, బేషరతుగా కోర్టు చెప్పాలి. కానీ వాళ్ళని పట్టుకపోయి హత్యలు చేస్తే మరి ఖబర్దార్ బిడ్డ అని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ పెద్ద పాపం చేసినారు. ఇవాళ ఆదివాసుల గొంతుకగా, పేదల గొంతుక, నిజమైన దేశభక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ మావోయిస్టు, కమ్యూనిస్టులు. హిడ్మా అనేటువంటి వ్యక్తి ఇవాళ నిస్వార్థం కోసం, ఈ పేద హక్కుల కోసం, గిరిజన ఆదివాసుల హక్కుల కోసం నిజంగా తన జీవిత కాలం అంతా కూడా తుది శ్వాస వరకు పోరాటం చేసినటువంటి గొప్ప దేశభక్తుని వల్ల మీరు కగారు పేరుతోటి పొట్టన పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుకోసం ఇప్పటికైనా మీ ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం కోరుతా ఉన్నారు? చర్చలకు అవకాశం కల్పియండి, చర్చలకు వస్తామన్నారు. శాంతి చర్చలకు రావడానికి సుముఖంగా ఉన్నారు. ఆయుధాలు వదిలేస్తామంటా ఉన్నారు. జనజీవన సవంతిలో కలుస్తామంటున్నారు. మాకు రక్షణ కల్పియమని అడుగుతా ఉన్నారు. కానీ అలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు వాళ్ళకు అలా డిమాండ్ను మీరు ఆమోదించకుండా, వాళ్ళకు అవకాశం కల్పించకుండా విచక్షణ రహితంగా మీరు పట్టుకొని తీసుకుపోయి కాల్చివేసి అది ఎన్కౌంటర్గా చిత్రీకరించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ప్రజలు దీని మీద తిరుగుబాటు చేస్తారు. ఇవాళ ప్రజలలో ఆగ్రహంతో ఉన్నారు. మీ యొక్క అహంకారమైనటువంటి పద్ధతి ప్రజాస్వామ్యంలో చెల్లదు. ప్రజలందరికీ అన్ని కావాలి, చదువు కావాలి, భూమి కావాలి, ఉద్యోగం కావాలి, కనీస సౌకర్యాలు అన్నీ కావాలి. అడిగినంత వచ్చినంత వరకు వాళ్ళ ప్రశ్నించేటోళ్ళు ఉంటారు, అడిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మీరు అర్బన్ నక్సలైట్లని ముద్రలు వేసి గొంతులు ఎత్తామంటే కుదరదు. మీరు నిజంగా దేశద్రోహులు. దేశభక్తి ముసుగులో దేశాన్ని లూటి చేసి మరి లక్షల కోట్ల రూపాయల బ్యాంకులను ముంచి వాళ్లకు సపోర్ట్గా ఉన్నటువంటి దొంగలు అసలు మీ సంఘ పరివారాన్ని ఈ సందర్భంగా మీ అందరినీ మేము అడుగుతా ఉన్నాం తప్ప